గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు సైబర్ సురక్ష అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్పీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా సైబర్ నేరాల పట్ల ప్రజలను అవగాహన చేయడము మొదటి పెట్టుగా చేస్తున్నాం. ఈ సైబర్ నేరాలు అన్నింటివన్నీ కూడా టార్గెట్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ గ్రూపే దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళను దీని పట్ల చేయడం కాకుండా అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి బ్యాంకర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క సైబర్ సురక్ష అనే ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకర్స్ తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నారో, అకౌంట్ హోల్డర్స్ అంతా ఉన్నారో, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు జాగ్రత్తగా బ్యాంకుకు వచ్చే వాళ్ళని గమనిస్తూ ఈ యొక్క వీరేమన్నా ఈ సైబర్ నేరాల బారిన పడ్డారా అని చెప్పేసి ఆ క్వశ్చన్ చదువుతూ వాళ్ళకు వివరిస్తూ ఈ నేరాలు అనేవి ఏమీ జరగకుండా చూడడానికి మీ వంతు పాత్రగా ప్రతిరోజు మినిమం మీ అకౌంట్ హోల్డర్స్ అందరికి కూడా అవేర్నెస్ కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏ ఏజెన్సీలో కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. కాబట్టి ఎవరు కూడా దాని బారిన పడకుండా ఉండడానికి ఖచ్చితంగా వారైతే ఏవైతే ఇబ్బందులు పెడుతూ వాళ్ళను వీడియో కాల్స్ తీసుకొని చేస్తున్నారో ఖచ్చితంగా మీరు గమనించి వాళ్ళని అవేర్నెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్ అంతా కూడా మన యొక్క దురాశ వలనే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే అన్నోన్ లింక్స్ కానీ అదేవిధంగా అన్నోన్ యాప్స్ లేదా అన్నోన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఫేక్ ప్లాట్ఫామ్స్లో ఎవరు రిజిస్టర్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా డిమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈ డిమ్యాట్ అకౌంట్ లేకుండా మన సేవింగ్స్ అకౌంట్ ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి లేదు సెబీ రూల్స్ ప్రకారంగా. కాబట్టి మనం చేసేటువంటి ఈ యొక్క ఫేక్ యాప్స్ ద్వారా అయితేనేమి, ఫేక్ ప్లాట్ఫామ్స్ ద్వారా అయితేనేమి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కు లోన్ కాకుండా ఉండడానికి బ్యాంకర్స్ ముఖ్యంగా అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా మన వంతు పాత్రగా ఈ యొక్క సైబర్ నేరాలను అదుపులో చేయాల్సిందిగా చెప్పేసి మా వంతు ముఖ్యంగా ఏదంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అయితేనేమి సైబర్ నేరాలు అన్నీ కూడా ఒక్కసారి మనం ఒక క్లిక్ ద్వారా మన అమౌంట్ దాంట్లో క్రెడిట్ అయిన తర్వాత వీళ్ళు మినిమం 15 to 30 లేయర్స్ అకౌంట్స్ వరకు కూడా ఒక్క సెకండ్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పోలీసులకు ఎందుకు ఇది కష్టంగా ఇన్వెస్టిగేషన్ అవుతుందంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే మినిమం 30 నుంచి 50 లేయర్స్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ లేయర్స్ అకౌంట్స్ అన్నీ కూడా విక్టిమ్సే, అవి కూడా విక్టిమ్సే ఉంటాయి. అల్టిమేట్ ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందంటే ఒక ఫేమస్ మల్టీనేషనల్ కంపెనీకి కానీ లేదంటే కనుక పెద్ద కంపెనీల్లో ఇవి జమ అవుతున్నాయి. వాటిని తిరిగి తీసుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ సైబర్ నేరాల్లో ముఖ్యంగా అన్నిటికీ మించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మన జాగ్రత్తలు ఇందాక చూపించినటువంటి ఈ పద్ధతులన్నీ పాటించి మన యొక్క ఎన్టీఆర్ కమిషనరేట్ని ఈ సైబర్ నేరాలు గురి కాకుండా కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు మీ అందరితో ఇక్కడ మీటింగ్ పెట్టించడం జరిగింది. ఈ మీటింగ్ మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి బ్యాంకర్ కూడా తమ అకౌంట్ హోల్డర్స్ను దీని పట్ల అవేర్నెస్ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.